ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదా, ఇక కుంభమేళా గురించి మనం చాలా వీడియోలు చూస్తూ ఉన్నాము. అయితే కుంభమేళాకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఏదైనా ఇంత ప్రదేశాలు చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అక్కడ సాధువులు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అది ఇది అని చెప్తూ ఉంటే అలా ఎలా ఉంటారో చూడాలని కూడా ఉత్సాహంతో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలా ఎక్కడైతే మనకు ఇలాంటి మేళాలు జాతరలు జరిగినప్పుడు సహజంగా కొన్ని మనకు అనుకూలంగా ఉండే హోటల్స్ కానీ, తినేవి అమ్మేవాళ్ళు కానీ, బొమ్మలు పూసలు ఇట్లా ఎన్నో అమ్మేవాళ్ళు కూడా వచ్చి వ్యాపారాలు చేసుకుంటారు. ఎందుకంటే నలుగురు వస్తారు కాబట్టి చక్కగా వ్యాపారం జరుగుతుంది, వాళ్ళకి 4 పైసలు వస్తాయి అని. అయితే ఇటువంటి కుంభమేళా అంటే చాలా పెద్దది కాబట్టి చాలా రోజులు జరుగుతుంది కాబట్టి ఎంతోమంది చిన్న చిన్న చిల్లర వ్యాపారులందరూ కూడా అక్కడ వచ్చి చక్కగా దుకాణాలు పెట్టుకున్నారట అండి. అయితే మీరు ఇప్పుడు నేను చెప్పే కథ విని మీరు అది అదృష్టమా దురదృష్టమా మీరే చెప్పాలి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే అనుకోకుండా కొన్ని విషయాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు అనుకోకుండా ఒక వ్యక్తి మనకు చెప్పారు. ఏంటి, ఇప్పుడు సింధు బ్యాడ్మింటన్ ఆడుతుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఆమె ఆడే విధానాన్ని చూసి ఆయన జాబ్కు రిజైన్ చేసి ఆమెకి ప్రోత్సాహం ఇచ్చి ఆమెను తీర్చిదిద్దాడు. ఆమె ఒక పేరు తెచ్చుకుంది, దేశానికి ప్రతినిధిగా ఆడి చాలా ఉన్నతమైన స్థానాన్ని పొందింది. అట్లా ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. అది బయటికి రావడం వల్ల వాళ్ళకి అదృష్టం కలిసి రావచ్చు. వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలు పొందుతుంటారు. కానీ కొంతమందికి అలా రావడం వల్ల కూడా వాళ్ళ జీవితాలు పాడైపోయిన వాళ్ళని కూడా ఎంతోమందిని చూస్తాం. అలా వెలుగుతారు, ఆకాశంలో చుక్కల్లాగా మిణుగుల్లాగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ జరిగింది మాత్రము తప్పకుండా మీరు అందరూ విని తెలుసుకోవాల్సిందేనండి. అయితే ఇటువంటి కుంభమేళాకు కొంతమంది భక్తులు అయ్యో మనకు పాపాలు పోతాయి, పుణ్యం కలుగుతుంది, మోక్షం వచ్చేస్తుంది అని భక్తితోని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మోక్షాన్ని పొందాలి అని కోరుకునేవాళ్ళు లేదు, మన కోరికలు నెరవేరుతాయి, మన పాపాలన్నీ పోతాయి, మనకున్న దోషాలన్నీ పోతాయి, మనకు జీవితం బాగుంటుంది అని కోరుకొని వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ప్రయాణాలు చేయాలి, క్షేత్రాలు చూడాలి, అక్కడ ఉన్నవన్నీ కూడా చూడాలి, ఆనందించాలి అని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అయ్యో ఇటువంటి ప్రదేశంలో మనము వెళ్ళాం కదా, మనము అక్కడ ఉన్నవన్నీ చూసాము కదా, చూడాలి అని ఒక కేవలం అక్కడికి వెళ్ళాలి అనే కోరికతోని వెళ్తూ ఉంటారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ బుద్ధి మాత్రం మారదండి. కొంతమంది ఏమో ఏం చేస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు అందం ఎక్కడున్నా చూస్తాము. ప్రకృతిలో సౌందర్యాన్ని చూసి ఆనందించని వాళ్ళు ఎవరు ఉండరు. అందమైన వస్తువులను చూసి ఆనందిస్తారు, అందమైన స్త్రీలను కూడా చూసి ఆనందించవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళను మనము ఇబ్బంది పెట్టడము అనేది సరైనదా కాదా అనేది మనము విచక్షణతోని ఆలోచించాలి. పాపం ఈ కుంభమేళాకు ఎక్కడో రాజస్థాన్ నుంచో వచ్చారు కుటుంబం వాళ్ళు. పూసలు గవ్వలుతోని బొమ్మలు ఇవి చేసిన వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా. అటువంటి ఒక కుటుంబము, ఒక అమ్మాయి అక్కడ అమ్ముతూ ఉంటే ఇంకేముంది, ఒక అల్లారి మూకలు లాంటి వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ దృష్టిలో ఈ అమ్మాయి పడింది. ఇక రాత్రికి రాత్రే మొనాలిసా అని ఆమెకు పేరు పెట్టేసి ఆమె ఫోటోలు పెట్టేసి యూట్యూబ్లో మొత్తము ఇన్స్టాగ్రామ్లలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆమె పేరే కనబడుతుంది. ఆమెకు మొనాలిసా అని పేరు పెట్టేశారు. ఆమెను మొత్తము అంటే పబ్లిక్లో ఆమె ఇష్టం ప్రమేయం ఏమీ లేదు,
ఆమెకు అసలు తెలియదు కూడా. కానీ అటువంటి అమ్మాయిని ఈ విధంగా వెంటపడి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ కూడా ఆమె గురించి ఆమె ఫోటోలను పెట్టేస్తూ ఉన్నారు. నిజానికి చూస్తే ఆమె చాలా అందంగా ఉంది. తేనె కళ్ళు ఎంతో అందం అంటారు, అదృష్టం కూడా అంటారు. మరి అటువంటి అమ్మాయిని ఇప్పుడు వైరల్ అయిపోయింది, అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఆ అమ్మాయి నిన్నటి వరకు అసలు ఏ గ్రామంలో ఉందో, ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఫోటోలు తీసుకొని ఆమెకి ఇష్టం లేదు అన్నా కూడా బలవంతంగా ఆమె వెంటపడి ఆమెను పూసలమ్ముకొనియకుండా ఆమెను మొత్తానికి అందరికీ చూపించేస్తున్నారు. మరి ఇంకా ఇప్పుడు కొంతమంది ఏమో వాళ్ళ కుటుంబంలో కూడా చాలామంది అందగత్తెలు ఉన్నారు అని కుటుంబంలో వాళ్ళ గురించి కూడా అడిగి తెలుసుకొని వాళ్ళు పాపం అమాయకులు ఏదో కొత్తగా వచ్చి వీళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటే కొంతమందికి ఊరికే వెంటబడి నువ్వు చాలా బాగున్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు అంటే పొగిడితే ఆనందంతో వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళ కుటుంబం గురించి కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫోటోలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నదండి. అయితే కొంతమంది ఇంకా మన వాళ్ళు ఎట్లా ఉంటారు, అందం ఎక్కడున్నా వెలికి తీసి అందరికీ ప్రపంచానికి చూపిస్తాం, మేము ఇంకా అందంగా తయారు చేస్తాము అనే డైరెక్టర్లు ఉన్నారు కదా, రాజమౌళి లాంటి డైరెక్టర్లు. ఇంకా కొంతమంది దృష్టిలో ఆమె పడిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడున్నా సరే ఆమెను తీసుకొచ్చి ఆమెతో సినిమా తీయించి ఆమెను ఎక్స్పోజ్ చేయించి మొత్తము ఆమె ద్వారా వీళ్ళు కోట్లు సంపాదించుకోవాలి అని. అయితే ఇటువంటి హీరోయిన్లు ఎంతోమంది వచ్చారు ఇంతకుముందు, హిందీలో కానీ తెలుగులో కానీ వచ్చారు, రాలిపోయారు. మరి ఇటువంటి అమాయకమైన ఏమీ తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు ఆమెకి అదృష్టం కలిసి వచ్చి ఆమె నిలదొక్కుంటుందా లేకుంటే రాలిపోతుందా అని బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఈ సమాజము ఎటువంటిది, ఒక మనిషిని బతకనియదు. వాళ్ళ దృష్టిలో పడితే కనుక ఆమెని బతకనిస్తారా అసలు? ఇటువంటి అమ్మాయిని మనం చూడగలుగుతామా మళ్ళీ ఆనందంగా? ఇంత ఆనందం ఆమెలో ఉంటుందా? వీళ్ళందరి కళ్ళు పడ్డాయి కదా అని బాధ అనిపిస్తుందండి. ఆ అమ్మాయికి ఏదో అందలాలు కావాలని ఆమె కోరుకోలేదు. ఆమె ఏదో సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ జీవితాన్ని గడిపే హక్కు కూడా లేదా అండి? వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడనో పెట్టేసి అన్నిట్లో ఇచ్చేసి వీళ్ళే రేపటి రోజు ఏం చేస్తారు? వీళ్ళు కోట్లు పైసల కోసము ఏవో సినిమాలని, డ్రెస్సులని, అవని ఇవని, వాళ్ళు పాపం అమాయకులు, డబ్బు లేని వాళ్ళు కాబట్టి ఏది ఆశ చూపించినా కూడా కొంత ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకండి ప్రపంచంలో అందమైనవి ఇంకా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఆడపిల్లలు వస్తువులు, బంగారము వీటికి లొంగిపోతారు కదా. మరి అంత స్వచ్ఛమైన పవిత్రంగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు ఇందరిలోకి తీసుకొచ్చి పెట్టిన ఆ మహానుభావుడు ఎవరో కానీ వాడికి ఏం సంబంధం ఉండదండి. వాడు ఏదో ఫోటో తీశాడు, అయిపోయింది, అక్కడ పెట్టేసిండు. కానీ ఇప్పుడు దాంతో వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా దీన్ని కథం పట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లని పట్టుకొచ్చి సినిమాలు తీసి వాళ్ళు కోట్లు గడించాలి అని వాళ్ళు నిర్ణయించేసుకున్నారు. ఏదైనా చేస్తారు. ఇంతకుముందు కూడా ఎంతోమందిని ఆ విధంగా చేయడం జరిగింది. అయితే మరి వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా మేము యాక్ట్ చేయాలి అని వచ్చినప్పుడు వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది, పద్ధతి తెలుసు, వాళ్ళు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇటువంటి అమాయక జనాలు పాపం వాళ్ళు ఏదో మంచి ఫుడ్, మంచి వసతి, మంచి బట్టలు, ఆభరణాలు అన్నీ ఇచ్చేసరికి మురిసిపోతారు కదా, ఓహో మనకింత వచ్చేసింది అని. అట్లా లొంగిపోయి పాపం వాళ్ళు ఏదో ఒక సినిమా, 2 సినిమాలు వాళ్ళు కొంచెం వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు తెలివిగా ప్రవర్తించినట్టయితే ఇంకా కొన్ని సినిమాలు చేస్తూ వాళ్ళు ఆనందంగా జీవించవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఆమె పవిత్రత అనేది ఉంటుందా, నలిగిపోతుందా? ఇంత ఆనందంగా ఉన్న అమ్మాయి ఫేస్ను మళ్ళీ మనం ఇంత స్వచ్ఛంగా ఇంత అందమైన మొహాన్ని మనం చూడగలుగుతామా ఆమెలో అని బాధేస్తుందండి. ఒక మనిషి పుట్టి తన ఆనందంగా తన విషయంలో తనకు నచ్చినట్టుగా ఉండలేకపోతుంది కదా. ఇటువంటి జీవితాన్ని వాళ్ళు కాల రాయడం అంటే ఇదే. ఆమె జీవితాన్ని వీళ్ళు రాసేస్తున్నారు. ఇంకా వాడెవడో తీసుకొచ్చి పెట్టేసిండు. చూడండి, ఒక యాక్సిడెంట్ కలిగి మనిషి అచేతనుడు ఎట్లా అవుతున్నాడో ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా అచేతనం అయిపోయింది. పబ్లిక్లోకి వచ్చేసింది. అందరి బలవంతం చేత ఆమె వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని నాకు అనిపిస్తుందండి. నాకు ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆవేదన ఆపుకోలేక అమ్మాయిని చూస్తూ ఉంటే అయ్యో ముక్కుపచ్చలారని అమ్మాయి ఎంత అమాయకమైన ఫేస్ అండి. చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. చూడొచ్చు, చూసి ఆనందపడచ్చు, కానీ నువ్వెవరు ఆమె జీవితాన్ని అందరికీ తెలియపరచడానికి? నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు చూడు, అయ్యో బాగుంది, ఎంతోమంది ఉంటారు అనుకోవాలి. కానీ ఇలా చేతిలో కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళను ఇట్లా తీసుకుంటూ ఒక ప్రకృతిలో చెట్టును పుట్టను ఎన్ని తీసినా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒక మనిషి కదా, ఆమె ప్రమేయం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసి పెట్టి ఇప్పుడు ఆమెను ఎవరు ఆపగలుగుతారండి? ఎవరు ఆమెని రక్షించగలుగుతారు చెప్పండి? అది బాధ అన్నమాట. ఈ సమాజం ఎటువంటిదో మనకు తెలుసు. ఎవరికి వాళ్ళు ఉన్నా కూడా ఉండనీయకుండా వాళ్ళని బయటికి లాగేసి వాళ్ళ జీవితాన్ని మార్చేసి అప్పుడు కానీ వీళ్ళు తృప్తి పడరు. ఇదే మన రాక్షసత్వం అంటారు దీన్ని. మరి పోయిందేమో కుంభమేళాకు, చేసే పనులేమో ఇవి. అంటే రావణాసురుడు ఎక్కడున్నా రావణాసురుడే ఉంటాడు. కుంభమేళాలో స్నానం చేసినంత మాత్రాన వాడు మంచోడవుతాడా? మరి ఆయన ఎవరైతే ఫోటో తీసి పెట్టిండ్రో వాళ్ళకి ఉద్దేశాలు లేకపోవచ్చు, కానీ ఆయన కారకుడైండు. కాబట్టి ఆ అమ్మాయి జీవితము చక్కగా ఉండాలి, ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఈ విధంగానే ఎవరు ఏది ఏమి అయినప్పటికీ ఆమె మంచి జీవితాన్ని గడపాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ వీడియో చేస్తున్నానండి. చాలా బాధతోని. ఒక రకంగా మరి మంచి జరుగుతుందేమో మనం ఎందుకు అనుకోవాలి, కానీ ఒక తల్లిగా నాకు ఆవేదనతోని వీడియో చేస్తున్నానండి. అయ్యో వీళ్ళ కళ్ళల్లో పడింది ఈ పిల్ల అని బాధతోని చేస్తున్నానండి. మీరు ఏమంటారు చెప్పండి? ఆమె అదృష్టవంతులా దురదృష్టవంతురాలా ఏమీ చెప్పలేకపోతున్నాం. మరి మీరేమంటారు?